2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 2025 ఆగస్టు మాసంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 5 గ్రహాలు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 40% సుఫలితాలు మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంది మకర రాశి వారు. మరి 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఆగస్టు అంతా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి విషయంలో మీరు కష్టపడి ఒక పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలను మీరు సాధించుకుంటారు. నూతన అభివృద్ధిని కానీ ఆదాయాన్ని కానీ సాధించుకుంటారు. వ్యాపార విషయంలో మీ వ్యాపార విస్తరణ కానీ వ్యాపారంలో లాభాలు కానీ అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యంలో కన్యా రాశిలో సంతరించడం వల్ల కుటుంబం కోసం కొనుగోలు చేసే భూములు కానీ వాహనాలు కానీ మీకు లాభదాయకంగా ఉంటాయి. అలాగే తండ్రి గారి ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీకు ఏళ్ళనాటి శని దోషం తొలగిపోయింది కనుక జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం పరంగా కానీ లేకపోతే వ్యక్తిగత మిత్రుల పరంగా కానీ సంతోషకరంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఈ రకంగా 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి బుధుడు కుజుడు ప్రధానంగా శని లాభదాయకంగా మంచి ఫలితాలను అందిస్తున్నారు. అలాగే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 16 వరకు సప్తమ భావంలో అనగా కర్కాటక రాశిలో, ఆ తర్వాత అష్టమ భావంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సూచనలు కొన్ని ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాలి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొందరి గురువుల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ భావంలో మిథున రాశిలో 20 వరకు, ఆగస్టు 20 తర్వాత సప్తమ భావంలో సంచరించడం వల్ల అనగా షష్టమ భావంలో 20 వరకు కర్కాటక రాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల ఈ షష్టమ సప్తమ భావాల్లో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు, ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి స్త్రీలతో ఎడబాటు, సంతానం విషయంలో కాస్త అనుకోనిటువంటి ఫలితాలు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం కాలసర్పదోషం సూచిస్తోంది. మీ మాటల వల్ల అపార్థాలు అలాగే అశాంతి ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ మకర రాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అలాగే ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంతటి దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన, కనకదుర్గాదేవి దర్శనం వల్ల కొంతవరకు మీరు సత్ఫలితాలను అందుకోవచ్చు. ఇక షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ లేక ఆవులకు కానీ ఆహారంగా అందించండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు, శనగలు దానం చేయడం వల్ల సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ఈ మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.